నాకెందుకు ఈసారి ఎందుకో అంటే ఇమాన్యుల్ ఆ మాట అన్నాడు కాబట్టి నేను ఇక్కడ తీస్తున్నా, గుండు బాస్ ఇట్లా సమ్మేదో అన్నారు. అలాంటి మాటలు అనకూడదు. దాంట్లో తప్పే ఉంది పెద్ద, అదే మరీ అంత డెరోగేటరీ ఏం కాదు. నాకు తెలిసి ఈ వీక్ నాగార్జున గారు మీరు ఎట్లా డిస్క్రిమినేట్ చేస్తారని 2 వేస్తారేమో అనుకుంటున్నాను. లేదు, బయట జనాల్లో ఉన్న టాక్ ఏంటంటే ఈసారి బిగ్ బాసా లేకపోతే గుండు బాస్ అంటే ఎందుకు గుండెలు ఎక్కువ కనబడుతున్నాయి దాంట్లో. ఆయన మర్యాద మనీషు, తర్వాత మాస్క్ మ్యాన్ హరీషు, మన ఇమాన్యుల్ సరే ఏదో 2-3 ఆల్మోస్ట్ ఆయన గుండె. మేబీ తర్వాత ఫ్యూచర్ లో ఈ కాంపిటీషన్ పెడతారు కదా, ఎవరైతే జుట్టు గీక్కుంటారో వాళ్ళకి ఉండే అవకాశం ఉంటుంది అని టక్ ఎవడో గీకేస్తాడు మళ్ళీ వెంటనే. సో మళ్ళీ ఇంకో 2-3 గుళ్ళు తయారయ్యే అవకాశం ఉంది. సో బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చేప్పటికి అందరూ కూడా క్లీన్ గా గుళ్ళతో బయటకు వస్తారేమో. బిగ్ బాస్ కాస్త గుండు బాస్ అవుతుంది. ఇప్పుడు గుండు బాస్ అవుతుందా ఏమి? అదే అలా అనొద్దు. అది మరి అది రజనీకాంత్ గారే చేసినప్పుడు మనకి పెద్ద దాన్ని తప్పు అనుకోవాల్సిన పని. గుండు బాస్ ఈజ్ నాట్ ఎ డెరోగేటరీ థింగ్. అవును, కాకపోతే అక్కడికి వచ్చిన తర్వాత పాపం చాలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు ఇమాన్యుల్ గారు. అన్న నువ్వు అంటే నాకు చాలా ఇది ఉంది, నా ఉద్దేశం అది కదా, నేను సరదాగా అన్నాను, ఫ్లోలో అన్నాను అని కొంచెం కోప్పడ్డారు. బట్ తర్వాత కలిసిపోయినట్టున్నారు. ఫస్ట్ మనం ఓనర్స్ గురించి మాట్లాడుకుందాం. మనం ఎట్లా నువ్వు గుండు బాస్ అంటూ టాపిక్ తీసాం కాబట్టి హరీష్ గారి గురించి మాట్లాడదాం. కొంచెం పర్సనాలిటీ ఉంది ఆయనకి. హరీష్ గారు ఉంది కానీ స్మైల్ లేదు బేసికలీ ఫేస్ లో. ఆయన కావాలని అట్లా పెడుతుంది. లేదు, అందరికీ రాదు. మీరు చక్కగా స్మైల్, అంత స్మైల్ నాకుండదు, నాకు ఏదో కొంత స్మైలే ఉంటుంది. నేను కాస్త ఎక్కువ అవుతున్నాను అన్నారు. అంటే మనలో ఉన్న లైవ్లీ థింగ్ అనేది ఎంత హెల్దీగా ఉంటాము, ఎంత ఇదిగా ఉంటాం అనే దాన్ని రిఫ్లెక్ట్ అవుతుంటుంది బేసికలీ. మనం ఎంత హ్యాపీగా ఉన్నాం అనేది మనిషి రకరకాల దీంట్లో ఉంటాయి. సో ఐ థింక్ హీ ఈజ్ ఏ సంచాలక మెటీరియల్ బేసికలీ. ఇవాళ ఏమంటున్నారు, మానిటర్ అంటున్నారు కొత్తగా. సో ఆయన అంపైర్ మెటీరియల్ బేసికలీ చెప్పాలంటే ఇది రైటు, ఇది తప్పు, ఇది అని చెప్పేదానికి ఆయన గట్టిగా ఆయన ఆ రకంగా చూడొచ్చు. ఓకే, నేను ఉన్నట్టు చెప్తాను, కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతాను, ఇలాంటివన్నీ ఉన్నా కూడా ఎక్కడో కొంత ఓవర్ యాక్షన్, లైక్ ఏడుపు. నాకు ఒక డౌట్ చెప్తాను. ఆ రోజు అంత సాలిడ్ మనిషి, అంత గుండేసుకొని అంత గంభీరంగా ఉండే మనిషి తక్కువనే ఒకసారి ఆ ఏడుపు అనేది ఒక జనాల సింపతి కోసమా లేకపోతే అంత పర్సనాలిటీ ఉంటే హార్ట్ చాలా సెన్సిటివ్ ఏమో. నాకు ఆయనకి అలా ఉండుండొచ్చు కానీ నాకు అలా అనిపించింది. ఇది కొంచెం యాక్షన్. ఆ రోజు ఫుడ్ ఇచ్చేసేయండి అని అన్నప్పుడు ఆయన తెగ ఏడిచేసారు. కాకపోతే అంత ఏడాల్సిన అవసరం అనిపించలేదేమో. అంత బాధపడచ్చు, అంత ఇది చాలు అని చెప్పాలనిపించింది. అవును, నిన్న భరణి గారితో కూడా అంటే ఏదైనా ఒక అంటే ఒక సీన్స్ జరుగుతున్నప్పుడు ఎక్కడైనా ఒక 2 ఇష్యూ నడుచుతుంది అనుకోండి, మేబీ నేను కూడా ఇందులో కనబడాలని అనుకున్నట్టు వెంటనే ఒక టాపిక్ తీసుకుని స్క్రీన్ మీదకి వస్తున్నట్టు నిన్న భరణి గారితో ఇష్యూ. భరణి గారు యాక్చువల్ మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. సో మిస్అండర్స్టాండ్ చేసుకొని అలా వాదించారు తప్ప కావాలనే వెళ్ళి ఏదో గొడవ పెట్టుకోవాలనే దీంట్లో కాదు అనేది తర్వాత నాకు అర్థమైంది. సో ఆయన మిస్అండర్స్టాండ్ చేసుకొని హరీష్ మీదకి వెళ్ళారు. బట్ హరీష్ కూడా కరెక్ట్గానే ఉన్నాడు. ఈయనకి తెలియదు అనే విషయం వాళ్ళకి అర్థం కావడానికి కొంచెం టైం పట్టింది. బట్ తర్వాత ఈయనే తెలుసుకొని తప్పు తెలుసుకున్నారు భరణి గారు. సో విచ్ ఈస్ గుడ్. ఇద్దరిని నేను తప్పు పట్టాను ఆ విషయంలో. బట్ మాస్క్మెన్ హరీష్ విషయంలో కూడా 90% హీజ్ ఓకే. ఆ ఏడుపులు అవన్నీ కూడా కొంచెం ఓవర్ యాక్షన్ అనిపిస్తుంది. మేబీ దట్ ఈస్ ట్రూ టు హిజ్ నేచర్. చూసే ఒక ఆడియన్ గా నాకైతే అది ఓవర్ యాక్షన్ అనిపించింది. అవును, కొంతమంది అభిప్రాయం అదే. నెక్స్ట్ ఇంకొక హరీష్ గారు, మనీష్ గారు. ఈయన హరీష్ గారు, ఆయన మనీష్ గారు. బాగుంది ఈసారి పేర్లు కూడా. ఈయన మరి ఆయనకి ఎందుకో సింహానికి జింకను చూస్తే అది ఆటోమేటిక్గా వెళ్ళి తినాలనిపిస్తుంది అన్నట్టుగా, ఒక్కొక్క మనిషిని చూస్తే ఆటోమేటిక్ గా కోపం వస్తుంది అన్నట్టుగా ఆయనకి రాము రాతోని చూస్తే ఎందుకు అంత ఇదవుతుందో అర్థం కావట్లేదు. ఎందుకంటారు? నిజమే, మేబీ పూర్వజన్మ సుకృత వైరాలు ఏమైనా ఉన్నాయి. చెప్పాలంటే పాపం శ్రీముఖి గారు మళ్ళీ వెనక్కి వచ్చి ఆయన్ని లోపలికి పంపించారు. మర్యాద మనిషిని చావు తప్పి కన్నులొట్టపోయి లోపలికి వచ్చారు ఆయన. ఆ విషయం కూడా యాక్చువల్ గా డ్రామానే అనిపించింది. లాస్ట్ నా ముందుగానే ఫిక్స్ అయ్యారని అందరికి తెలుసు. లాస్ట్ నా సార్ ఇంకొకళ్ళు ఉన్నారు సార్ అంటే అవునా ఓకే పంపించేయండి అని చెప్పి శ్రీముఖి ఎవరిని చెప్తే వాళ్ళని పంపించేస్తారా? అదే కదా, అది ముందుగా ఫిక్స్డ్. అది కానీ ఇంకొంచెం రక్తి కట్టి చూడొచ్చు డ్రామాని, అంత ఈజీగా కాకుండా. అంటే ఇప్పుడు మనం స్క్రిప్ట్ వైజ్ గానే చూసుకుందాం. బిగ్ బాస్ అట్లా పెట్టారు కాబట్టి అలానే అనుకుందాం. అలా వచ్చినందుకు గానీ 2-3 రోజుల్లో ఆయన ఎంతో కొంత బయటికి రావాలి కదా. తన నేచరో ఇంకోటో అంత ఏదో ఒకటి. సో ఇలా మాట్లాడుకోవడానికి టాపిక్ ఇచ్చాడంటే ఆయన బిగ్ బాస్ లో సర్వైవ్ అవుతున్నట్టే. అదే అంతే బేసికల్లీ.
అందరికన్నా కామ్గా ఉన్నది ఎవరంటే మన సుమన్ శెట్టి గారు పాపం. అదే కదా ఎందుకు అంటే అందరూ కూడా ఏదో ఆడాలి ఏదో చెయ్యాలి అని చెప్పి ఆ ఓవర్ ఎంతూజియాజం చూపిస్తున్నారు. మేబీ అవసరమైనంతగా మాట్లాడాలి, సిచ్యువేషన్ తగ్గట్టుగానే మాట్లాడాలని ఆయన ఉన్నారేమో. కొంతమంది చూసారా బడబడా బడబడా గంటలు గంటలు మాట్లాడతారు, కొంతమంది సైలెంట్ గా ఒక డైలాగ్ వచ్చి వేసి వెళ్ళిపోతారు, ఆ డైలాగ్ హైలైట్ అయిపోతుంది. కరెక్ట్. నిన్న సుమన్ గారు మన సంచన గారు మాట్లాడి యూ హ్యావ్ టు రెస్పాండ్ అన్నప్పుడు ఆయన తెలుగులోనే మాట్లాడారు, నేను తెలుగులోనే ఆన్సర్ ఇచ్చానండి. అని మెత్తటి చెప్పుతోటి కొట్టినట్టు సూపర్. అది మాత్రం అక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసి బిగ్ బాస్ ఎక్కడో ఆలోచించి ఉండొచ్చు, అదే కొంచెం టైం ఇస్తే బయటకు వస్తాడేనా అంటే ఎప్పుడు వచ్చామనేది కదండి, బుల్లెట్ దిగిందా లేదా అనే టైప్ లో సుమన్ శెట్టి గారు కరెక్ట్గా ఇచ్చారు.